ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన ఆరోగ్య ప్రదాత, నమస్కార ప్రియుడు. ఎన్నో పురాణాల్లో కూడా సూర్యదేవుడి యొక్క మహిమ వర్ణింపబడి ఉంటుంది. భారతంలో విరాట పర్వంలో కీచకుడు ద్రౌపదీదేవిని పరాభవించే సమయంలో ద్రౌపదీదేవి సూర్యభగవాను ప్రార్థించి కీచకుడి బారి నుండి రక్షింపబడినట్లుగా ఉంటుంది. ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్ర పొంది వనవాస క్లేశాన్ని పోగొట్టుకుంటాడు. రామాయణంలో రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి వలన ఆదిత్య హృదయాన్ని ఉపదేశాన్ని పొంది మహాశక్తి సంపన్నుడైన రావణుణ్ణి సంహరిస్తాడు. భాగవతంలో ద్వాదశ స్కందంలో ద్వాదశాదిత్యుల గురించి వివరింపబడి ఉంటుంది. భవిష్యత్ పురాణంలో విశ్వకర్మ సూర్యతేజం నుండి సుదర్శన చక్రాన్ని నిర్మించి కృష్ణుడికి ఇస్తాడు. కృష్ణకుమారుడైన సాంబుడు సూర్యోపాసన చేసి ఆయనకు వచ్చిన కుష్ఠవ్యాధిని పోగొట్టుకుంటాడు. పురాణ కాలం నుండి కూడా ఎన్నో యుగాల నుండి సూర్యభగవాను ఆరాధించిన వారు మరెందరో ఉన్నారు. సూర్యభగవాను ఉపాసన చేసిన వారికి ఐశ్వర్యం, రక్షణ, ఆరోగ్యం, విజయం ఆయన ప్రసాదిస్తాడు. శ్రీమాత్రే నమః.